నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గత ప్రభుత్వం తెచ్చిన 117 జీవోతో ప్రభుత్వ స్కూల్స్ కి పేద పిల్లలు దూరమయ్యారని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గతంలో 1 క్లాస్ 1 టీచర్ విధానం 3% ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 33%కు పెంచినట్లు చెప్పారు. ప్రభుత్వ స్కూల్స్లో మౌలిక వస్తుల కల్పనకు 1000 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 5 స్టార్ రేటింగ్తో ప్రభుత్వ స్కూల్స్ లేవని, 40% స్కూల్స్ 1 లేదా 2 స్టార్ రేటింగ్తో ఉన్నాయని, వాటిని 4 స్టార్స్కు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వివరించారు. అధ్యక్ష, అందుకే మేము ప్రభుత్వ పాఠశాలలని 5 స్టార్ రేటింగ్లో చేశాము. 1 స్టార్లు ఎన్ని ఉన్నాయి, 2లో ఎన్ని ఉన్నాయి, 3, 4, 5 ఎన్ని ఉన్నాయని మేము చేసాం. ఆంధ్ర రాష్ట్రంలో 5 స్టార్ రేటింగ్ ఉన్న పాఠశాల ఒకటి కూడా లేదు అధ్యక్ష. 40% పాఠశాలలు 1, 2 స్టార్లు ఉన్నాయి అధ్యక్ష. సో మా లక్ష్యం, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కంపల్సరీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు మినిమం 3 to 4 స్టార్స్ తీసుకురావాలని లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. పెద్దలు చెప్పినట్టు పెండింగ్ వర్క్స్ అంటే గత ప్రభుత్వం కొన్ని పనులు ప్రారంభించినాయి, ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎక్కడైతే అదనంగా క్లాస్ రూమ్స్ అవసరం ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికంగా పనులు పూర్తి చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఎస్ఎంసీ అకౌంట్స్లో ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. అది ఖర్చు పెట్టమని మేము ఆదేశాలు కూడా జారీ చేశాం. గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఈ బడ్జెట్లో సుమారుగా 800 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు అధ్యక్ష. ఈ డబ్బులంతా జోడిస్తే సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రధానంగా ఈ 5 అంశాలు మేము తీసుకున్నాం అధ్యక్ష. శంకర్ విలాస్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిర్దేశిత కాలపరిమితిలో పూర్తయ్యేలా చూడాలని అధికారులకు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. కాంట్రాక్ట్ ఏజెన్సీని సమన్వయం చేసుకుంటూ ఆర్ఎండ్బి నగరపాలక సంస్థ అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులను ఏటుకూరు రోడ్లోని కంపోస్ట్ యార్డ్లను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లర్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం తదితర ఇతర నిర్మాణ ప్లానింగ్లో నిర్దేశించిన సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్మాణ ఏజెన్సీకి సూచించారు. వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా మే నెల చివరి నాటికి బ్రిడ్జికి ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. నిర్మాణ ప్రాంతంలో అడ్డంగా ఉన్న విద్యుత్ పోల్స్ ను పక్కకు తరలించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. నిర్మాణ ఏజెన్సీకి పనులు సజావుగా నిర్వహించుకునేలా ఆర్ఎండ్బి నగరపాలక సంస్థ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ కు టీటీడీ నెయ్యి సరఫరా అంశంపై చర్చకు డిమాండ్ చేశారు. చైర్మన్ వాయిదా తీర్మానంను తిరస్కరించడంతో పోడియం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు సభను మండలి చైర్మన్ మోషన్ రాజు వాయిదా వేశారు. హౌస్ ఆర్డర్లో పెట్టాలి సార్, అది హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. చైర్మన్ సార్, హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్, హౌస్ ఆర్డర్లో పెట్టండి. భావి భారత పౌరులైన విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించేలా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికైంది. సుమారు 300 మంది విద్యార్థులు అసెంబ్లీని సందర్శించి సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించారు. గత 5 రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 1100 మంది విద్యార్థులు ప్రజాస్వామ్య దేవాలయాన్ని సందర్శించడం విశేషం. ప్రజా సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయి, చట్టాల రూపకల్పన ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గమనించారు.
సభ విరామ సమయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో పాటు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, ప్రతిపాటి పుల్లారావు, బోండా ఉమామహేశ్వరరావు తదితరులు విద్యార్థుల వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకొని దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. చట్టసభల వాతావరణాన్ని స్వయంగా చూడడం తమకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిందని, ఈ పర్యటన తమలో సరికొత్త స్ఫూర్తిని నింపిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. Adachita. Small town villages get like equal importance as the How many villages are there? 14,000 villages are in Andhra. I bet the problems of villages get to budget for get. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఏటుకూరు రోడ్లోని కంపోస్ట్ యార్డ్లో నిర్మాణంలోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను పరిశీలించారు. యార్డ్లో ఎంఆర్ఎఫ్, విండ్రో, వర్మి కంపోస్ట్ యూనిట్స్, వేస్ట్ రీసైక్లింగ్ పాయింట్స్, నిర్మాణంలోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను పరిశీలించారు. నగరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలతో ఏటుకూరి పాయింట్లో 50 టన్నుల విండ్రో, 35 టన్నుల వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తున్నామని, వీటి సామర్థ్యాలను పెంచుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చిన ఎరువును కిచెన్ గార్డెన్ నిర్వాహకులు, జీఎంసీ పార్కులు, డివైడర్లపై మొక్కలకు వేస్తున్నామని కమిషనర్ కె మయూర్ అశోక్ జిల్లా కలెక్టర్కు తెలిపారు. 10 టన్నుల సామర్థ్యం కలిగిన మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కేంద్రం ద్వారా ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ చేస్తున్నామని, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నామని కలెక్టర్ వివరించారు. వ్యర్థాల నుండి ఎరువు తయారీని మరింతగా పెంచాలన్నారు. ప్రతిరోజు వచ్చే వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహిస్తే పర్యావరణ హితంగా వ్యర్థాలు సమస్యను పరిష్కరించవచ్చన్నారు. వ్యర్థాలను తడి, పొడి వేరు చేసి తడి చెత్తతో ఎరువు, పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడం బాగుందని చెప్పారు. అక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ 15 డేస్ డైరెక్ట్గా వస్తే 75 డేస్లో కంప్లీట్. బట్ దానికి 3 రూపీస్ 1 టన్ వేస్తే 1 టన్ ఒకేసారి అవుతుంది. జస్ట్ ఒక 4-5 ఇంచెస్ అవుతుంది. అది వర్మ్ తిన్నాక ప్లాస్టిక్స్ ఇచ్చేది వన్ టన్కి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ కలెక్ట్ చేయగలిగితే ఆల్మోస్ట్ 1 lakh అవుతుంది. సెర్ఫ్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో వ్యవసాయేతర జీవనోపాధులపై గ్రామ సంఘాల అధ్యక్షులు, ఈసీ మెంబర్లకు ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త అనే అంశంపై శిక్షణా కార్యక్రమం శంకరన్ హాల్లో జరిగింది. కలెక్టర్లో జరిగిన 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీన్యూర్ శిక్షణ కార్యక్రమానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు అధిక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. అందులో భాగంగానే డ్వాక్రా సంఘాలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరి అభిరుచికి సంబంధించిన వ్యాపారంలో వారికి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ మేనేజర్ డాక్టర్ అశోక్ కుమార్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ సురేష్ కుమార్, ఏపీఎం ప్రియదర్శిని, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. డిఆర్డీఏ తరపు నుంచి మనము అందరికీ కూడా ఫామ్ కానీ నాన్ ఫామ్కి సంబంధించి లైవ్లీహుడ్ యూనిట్స్ అనేది ట్రైనింగ్ కోసమని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏంటంటే మనకి హానరబుల్ సీఎం గారి యొక్క ముఖ్య ఉద్దేశమైన ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలి అన్న దీని నుంచి ఇది స్టార్ట్ అయిందండి మనకి. అదే విధంగా ఎందుకంటే ఇంతకుముందు మనం బ్యాంక్ లింకేజీలు తీసుకొని అందరూ కూడా పిల్లల ఎడ్యుకేషన్ కానీ పర్సనల్ యూసేజ్ చేసేవారు. అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక యూనిట్ పెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడాలి, వాళ్ళకి ఆర్థిక స్వతంత్రం ఇప్పించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మనం లైవ్లీహుడ్ యూనిట్స్ పెట్టించే విధంగా తయారు చేస్తున్నాము. గుంటూరు జిల్లాకి ఫ్లాటెడ్
ఫ్యాక్టరీ, లైవ్లీహుడ్ టెక్ సెంటర్, దుకాణ్ కా దీది, కంప్యూటర్ కా దీది, ఇలా స్పెషల్ ప్రాజెక్ట్స్, పైలట్ ప్రాజెక్ట్స్ రావడం జరుగుతుంది. ఈ యొక్క వ్యవసాయేతర వ్యవసాయ అనుబంధ సంస్థల్లో యాక్టివిటీస్ చేసుకుని ముందుకెళ్లే విధంగా గుంటూరులో పేదరికం నుంచి మహిళలు వారంతా వారు బయటపడే మార్గంగా చేసే ప్రయత్నంలో భాగంగా ఈ శిక్షణ ఏర్పాటు చేసి తెలియజేసుకున్నాం. రాష్ట్రంలో కరెంటు బిల్లులు అధికంగా రావడంతో కొన్ని పరిశ్రమలు కుంటుపడుతున్నాయని ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు వెల్లడించారు. మల్టీనేషనల్ కంపెనీల వలన చిన్న కంపెనీలు మూలన పడుతున్నాయని వెంకటేశ్వర్లు అన్నారు. జిన్నా టవర్ సెంటర్లోని ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సరైన సహకారం లేకపోవడంతో రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ ఆతుకూరి ఆంజనేయులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మొన్న 14వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి బడ్జెట్ని చూసినట్టయితే మరి వారి సహకారంతో ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు ఇస్తున్నాను. రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపాల వలన పారిశ్రామిక రంగం కానీ వ్యాపార సంస్థలు కానీ కొన్ని కుంటుపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రాష్ట్రానికి సమన్వయ లోపాల వలన ఈ పారిశ్రామిక రంగం ఈ దక్షిణ భారతదేశంలో కొనారిల్లిపోతుంది. దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో అనుసంధానమయ్యి ఈ పారిశ్రామిక రంగాన్ని కుంటుపడకుండా ఏ రకంగా చేస్తే మనకు పారిశ్రామికవేత్తలు ఆర్డర్లో ఉంటారో తెలుసుకొని అది సమన్వయ లోపాన్ని సరిదిద్దాలని చెప్పి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.